నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన వార్తలు రెండో విడత నామినేషన్లు స్టార్ట్ అయినట్టుగా కనపడతా ఉంది. మొదటి విడత కంప్లీట్ అయింది. సో ఇంకో పక్క బీసీలందరూ కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితి 42% రిజర్వేషన్కి సంబంధించి. బీసీలకు దోకా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా యావత్ బీసీ సంఘాలంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న తరుణం. కానీ ఎక్కడా కూడా పట్టనట్టుగా ఎన్నికలకి వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో ఇది ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఏకగ్రీవాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనపడతా ఉంది ఈసారి. మరి ఇది కూడా ఏకగ్రీవం చేసి అది ఏదైతే బీసీ స్థానాలు ఉన్నాయో వాటిని కూడా బీసీలకు దక్కనిచ్చే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు. సో చాలా చోట్ల ఇప్పటికే కనీసం బీసీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్న పరిస్థితి. కొన్ని చోట్ల అయితే బీసీలకు అభ్యర్థులు కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అదే రిజర్వేషన్ వర్తించే పరిస్థితి కూడా కనపడట్లేదు. మరి 17% మేము ఇస్తున్నామంటే గతంలో ఆల్రెడీ కేసీఆర్ హయాంలో 18% ఇచ్చిర్రు కదా. సో మాది వాళ్ళది 1% కదా అనే డిఫరెన్స్ ఎక్కువ శాతం కాంగ్రెస్ నాయకుల్లో కనపడతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ 18% ఇచ్చింది, 22% ఇచ్చిందా అనేది కాదు ఇక్కడ పాయింట్. మీరిచ్చిన హామీ మిమ్మల్ని 42% గురించి బీసీలు ఎక్కడ అడగలే. కానీ మీరు గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి ఖచ్చితంగా మేము రాగానే బీసీలు ఎక్కువ శాతం ఉన్న జనాభా ఉన్న ఏరియా కాబట్టి సో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీసీలకి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ రావాలి. ఈ రకంగా అన్యాయం చేస్తున్న అన్ని ప్రభుత్వాలు కాబట్టి కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది. సో 42% మేము ఇస్తామంటూ కూడా మీరు అనౌన్స్ చేసిన విషయం. సో రాహుల్ గాంధీని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ చేసి సో ఈరోజు మళ్ళీ అదే బీఆర్ఎస్ తక్కువ పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి సో మేము అంతకంటే మాకు వాళ్ళకి 1% డిఫరెన్స్, మేము 20% ఇస్తున్నాం. కొంతమంది ఏం చెప్తున్నారు మేము 20% ఇస్తున్నాం లేదా 21% ఉంది ఇప్పుడు బీసీలకి అంటున్నారు. కానీ 21% అనేది నాకు తెలిసి నామకావాస్త మీరు చెప్పడానికి మాత్రమే పనిచేస్తుంది. వాస్తవానికి వచ్చేసరికి అదే 17%కి బీసీలకి పరిమితి చేస్తూ ఉన్నారు. మరి బీసీలకి అన్యాయం జరిగే పరిస్థితి ఇప్పుడు. మరి ఇప్పుడు గ్రామాల్లో మరి తీర్పు ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే కొన్ని చోట్ల ఏకగ్రీవాలు, కొంతమంది అయితే వేలం పాటలు కూడా పాడుకుంటున్న పరిస్థితి. మొన్న కూడా చూసాం, ఒక చోట ₹1,00,00,000 మేనిఫెస్టో రిలీజ్ చేసిండు ఆయన. మరి ఈ రకమైన పరిణామాల్లో మరి బీసీలని మళ్ళీ అనగదొక్కే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా బీసీ అభ్యర్థులకి న్యాయం జరిగే పరిస్థితి కనపడట్లేదు. మరి ఈ రిజర్వేషన్ విషయంలో కావచ్చు, రెండో విడత ఈ రోజు నుంచి మొదలవుతూ ఉంది. రెండో విడత పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. మరి 17వ తారీఖు నుంచి ముగిసిపోతూ ఉన్నాయి. సో 11వ తారీఖు మొదటి విడత పోలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఒకసారి చూద్దాం వార్తల్లో. ప్రధానంగా అదే వార్త కనపడతా ఉంది ఈరోజు. నేటి నుంచి రెండో విడత నామినేషన్లు, నేడు విడుదల కానున్న నోటిఫికేషన్. ముగిసిన తొలి విడత సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దాఖలా. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు కొనసాగిన ప్రక్రియ నేడు పరిశీలన తిరస్కరణకు గురైతే రేపు అపీల్కు అవకాశం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముగిసింది. శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు కావడం, మొదటి 2 రోజుల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడం పోటీపై సందిగ్ధ శ్రేయోభిలాషులు అలాగే కుల గ్రామ పెద్దలు పార్టీ పెద్దలతో చర్చించి పోటీపై తర్జన భర్జన అనంతరం అనేక మంది నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు కొందరిని ఒప్పించి మరీ బరిలో నిలపాల్సి వచ్చిందని సమాచారం. కొన్ని చోట్ల మహిళా రిజర్వేషన్ ఉన్న ప్రాంతంలో పోటీకి అంతగా ముందుకు రాలేదని తెలిసింది. వారి కుటుంబ సభ్యులను ఒప్పించి నామినేషన్ దాఖలు చేయించినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సో ఇక్కడ ఎందుకు ముందుకు రావట్లేదు అంటే గతంలో ఆల్రెడీ సర్పంచ్లకు జరిగిన అన్యాయం గురించి సో బేసిక్గా మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే సర్పంచ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ సర్పంచ్ల పరిస్థితి కనీసం ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే
ఇప్పటికీ కూడా వాటికి మిత్తులు కట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇంటికెళ్ళే పరిస్థితి కూడా లేదు. మరి వాళ్ళ అప్పుల సంగతి ఏంది? వాళ్ళకున్న బకాయిల సంగతి ఏంటి? అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా క్లియర్ చేయట్లే. కనీసం దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఎవ్వరు కూడా ప్రభుత్వం తరపు నుంచి చేయట్లేదు. మరి ఈ నేపథ్యంలో ఎట్లా పోటీ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తిని, ఇప్పుడు మాజీ సర్పంచ్ని చూసిరు. పాపం అతను పడుతున్న ఇబ్బందులు కూడా చూసిన వాళ్ళు గ్రామ ప్రజలు ఉంటారు కదా. గ్రామ ప్రజలు కానీ, గ్రామ పెద్దలు కానీ ఉంటారు. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోటీ చేసి మన గతి కూడా అంతే పరిస్థితి ఉంటే, మళ్ళీ ఖర్చు పెట్టిన తర్వాత బిల్లులు రాకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పోటీ చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా ఉండదు. సో ఈ తలపోటు మనకెందుకు లేరా? మళ్ళీ ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ బిల్లులు రాకపోతే మన పరిస్థితి ఏంది? అప్పులు చేసి మళ్ళీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసి అప్పులు చేసి మళ్ళీ మన కుటుంబం రోడ్డెక్కితే ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాలి. మళ్ళీ ఈ ప్రభుత్వంతో మనం ఎక్కడ పోరాడతాం? ప్రభుత్వాలేమో మన మాట వినవు. ధర్నాలు, నిరసనలు తెలిపి విసిగిపోయి ఉన్నారు మొత్తం మాజీ సర్పంచులంతా కూడా. మరి ఈ నేపథ్యంలో మరి గ్రామం నుంచి ఇంకొకరు పోటీ చేయాలంటే ఖచ్చితంగా అది పెద్ద గగన స్థాయి పని. అది 11 గంటల వరకు నామినేషన్లు వేసినట్టు సమాచారం. నేడు నామినేషన్లు పరిశీలించనున్నారు. తిరస్కరించిన వాటిపై రేపు అపీల్ చేసుకునే అవకాశం ఉంది. రెండో విడతలో 31 జిల్లాల్లోని 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలు, అలాగే 38,350 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 6న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 14న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడత నామినేషన్ షెడ్యూల్. నామినేషన్ల ప్రారంభం నవంబర్ 30, నామినేషన్లకు చివరి రోజు డిసెంబర్ 2, నామినేషన్ల పరిశీలన డిసెంబర్ 3, తిరస్కరించిన వాటికి అపీల్ డిసెంబర్ 4వ తారీఖు, అపీలుకు పరిష్కరించే గడువు డిసెంబర్ 5, నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 6వ తారీఖు, అలాగే తుది అభ్యర్థుల జాబితా ప్రకటన కూడా అదే డిసెంబర్ 6వ తారీఖున ఉంటుంది. పోలింగ్ డేట్, రెండో విడత పోలింగ్ డేట్ వచ్చి 14వ తారీఖు ఉంటుంది. సో మొదటి విడత 11వ తారీఖు పోలింగ్ ఉంటుంది. సో సమయం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఇక క్లారిటీ డిక్లేర్ చేస్తారు. ఇక ఏ గ్రామానికి ఆ గ్రామం. టీకి 8 రూపాయలు, చికెన్ బిర్యానీకి 140 రూపాయలంట. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును నిర్ణయించిన అధికారులు. 5,000 పైన జనాభా ఉన్న గ్రామ సర్పంచ్కు 2,50,000, అలాగే 5,000 కంటే తక్కువ జనాభా ఉంటే 1,50,000 మాత్రమే. ఇదే ఖర్చుతో గెలిచే పరిస్థితి ఎవ్వడికి ఉండదు. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు 2,50,000, అలాగే 5,000 కంటే తక్కువగా జనాభా ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు 1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు. అయితే భారీ మొత్తంలో ఖర్చు చేసినా తక్కువ మొత్తం చూపించే అవకాశం ఉంటుందని ఎలక్షన్ కమిషన్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్నిటికీ ఒక ప్రామాణికమైన రేట్ను నిర్ణయించారు. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అనుగుణంగా రేట్లను స్థానికంగానే నిర్ణయించుకోవాలని, ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఖరారు చేయాలని ఆదేశించారు. దీంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు నిర్ణయించిన రేట్లను సర్పంచ్ అభ్యర్థులకు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ రేట్లను
అఖిలపక్ష పార్టీల సమక్షంలో ఉంచి వారి ఆమోదం పొందారు. అభ్యర్థులు తక్కువ ఖర్చు చూపించాలని, తక్కువ రేట్లు చూపించే అవకాశాలను లేకుండా ఆదేశాలు జారీ చేయాలని, టీకి రూ. 8, కాఫీకి 10, వాటర్ బాటిల్ అయితే 20, భోజనానికి 80, అలాగే చికెన్ బిర్యానీ అయితే 140, మటన్ బిర్యానీకి 160లుగా నిర్ణయించారు. అయితే ఈ రేట్లు జిల్లాల వారీగా మారే అవకాశాలు సైతం ఉన్నాయి. సో ఇది చార్ట్ అన్నమాట. ఈ రేట్ల ప్రకారం లెక్కని నిర్ణయించారు. సో 5,000 కంటే ఎక్కువ ఉంటేనేమో 2,50,000, 5,000 జనాభా కంటే తక్కువ ఉంటేనేమో 1,50,000 అని నిర్ణయించారు. మరి ఒకవేళ ఖర్చు ఎక్కువ చేసి, ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక రేట్ని ఎన్నికల కమిషన్ నిర్ణయించి ఇంకా అదే ప్రకారం మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి ఈ ఖర్చుతో నెగ్గే పరిస్థితి ఉంటుందా? ఏ ఏరియా అయినా కానీ ఇదే ఖర్చుతో నెగ్గే పరిస్థితి ఏ ఎన్నికల్లో ఉండదు ఓపెన్గా. కానీ ఇప్పటికే వేలం లేదా చాలా చోట్ల ఏకగ్రీవాలుగా ఎన్నుకుంటున్నారు. కాబట్టి ఇక పార్టీల ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. ఇప్పుడు పార్టీల ఇన్వాల్వ్మెంట్, పార్టీల మతలబులు చాలా ఉంటాయి. ఇప్పుడు పార్టీల గేమ్ ఉంటుంది. ఈ ఎన్నిక సింబల్కి సంబంధం లేని ఎన్నిక అయినప్పటికీ చాలా 3 పార్టీల నుంచి కూడా, 3 పార్టీలు అనుకోవచ్చు, రెండు ప్రధాన పార్టీలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళకు అనుకూలంగా ఉన్న అభ్యర్థులకి ఎంతైనా ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల మీద కూడా ఇప్పుడు కన్నుబడింది. మరి కాంగ్రెస్కి పట్టం కట్టే వాళ్ళు ఉంటారా? లేదా ఏ జెండాతో గెలిచిన వ్యక్తి అయినా, ఏ సింబల్తో గెలిచిన వ్యక్తి అయినా కానీ ఇప్పుడు అధికార పార్టీకి మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బిల్లులు రిలీజ్ అవ్వాలి కాబట్టి. సో చూద్దాం మరి. అదే ఖర్చు పెట్టి ఇప్పుడు ఏదైతే నిర్ణయించిన ఖర్చు ఉందో అదే ఖర్చుతో గెలిచే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా లోపల పైసలు పంచుడు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఓపెన్గా. ఆల్రెడీ మనం ఉప ఎన్నికలో చూసాం. ఇక ఉప ఎన్నికలు అంతే ఉంటుందంటే గ్రామ స్థాయిలో ఏ రేంజ్లో వీళ్ళు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారనేది చూడొచ్చు. ఒకవేళ పార్టీ పరంగా అభ్యర్థి కనుక, పార్టీకి సానుకూలంగా ఉన్న అభ్యర్థిని కనుక నిలబెడితే ఖచ్చితంగా ఆ అభ్యర్థి పరంగా అయితే భారీగా ఖర్చు అయితే పెడతారు పార్టీ పరంగా. చూద్దాం ఎట్లా ఉంటుందని. 3,000 డ్రోన్లతో విజువల్ వండర్ అంట. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా సర్కార్ కసరత్తు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ అంట. ముగింపు వేడుకల్లో ఆవిష్కృతం కానున్న అద్భుతం. తెలంగాణ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ అనే అక్షరాల సమాహారం వచ్చేలా డ్రోన్ షో అంట. యుఏఈ పేరిట ఉన్న గిన్నీస్ రికార్డును చేర్పేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న నిర్వహించనున్న గ్లోబల్ సమిట్ ముగింపు సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఒకేసారి 3,000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ రైజింగ్, అలాగే కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా ఈ షో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు డ్రోన్తో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2,131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనే వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డును అందుకుంది. అంతకు మించిన సంఖ్యతో డ్రోన్ను ఉపయోగించి గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకల్లో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది కేవలం డ్రోన్ షోలతోనూ, మొన్న బతుకమ్మ సంబంధించి వీటికి సంబంధించి కాదు మనం చేయాల్సింది. పరిపాలన విషయంలో ద బెస్ట్ పరిపాలన అందించి ఫస్ట్ బడ్జెట్ ఎక్కడ కేటాయించాలి, అసలు ప్రజల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, ప్రధానంగా రైతులకు ఉన్న ఇబ్బందులు ఏంటి,
ప్రతిరోజు కూడా రైతులు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టే పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి లేదు. కనీసం అరికెట్టాలన్న ఆలోచన కూడా ఏ రాజకీయ నాయకుడికి రావట్లేదు. కేవలం మాటల వరకో, ప్రెస్ మీట్ వరకో, కేవలం అప్పుడు మందం స్పందించడానికో తప్పితే, ప్రతిపక్ష పార్టీలేమో దాన్ని రాజకీయం చేసేందుకు వాళ్ళ ఇళ్ళకెళ్ళి సానుభూతి వ్యక్తం చేసి వచ్చే పరిస్థితి ఇప్పుడు. అధికార పార్టీ ఏమో కనీసం దీని మీద స్పందించే పరిస్థితి లేదు. మరి రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, రైతుల పరిస్థితి దేకేటోడు లేడు. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం అనేది చాలా మెయిన్ పిల్లర్. ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ రైతాంగం. ఇక్కడ అలాంటి రైతునేమో చిదిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో రైజింగ్ తెలంగాణకి సంబంధించి డ్రోన్ షో నిర్వర్తించి దానికి వరల్డ్ రికార్డ్ వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే ఆలోచించాలి, ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తున్నాం? డ్రోన్ షో వల్ల ప్రజలకు ఉపయోగం పడేది ఏమి లేదు. ఇప్పుడు మీ బ్రాండ్ తెలియాలనే తప్పితే ఇక్కడ ప్రజలకి, తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఒరిగేది ఏం లేదు ఈ డ్రోన్ షో వల్ల. ఏం లేదు. మీరు ఈ డ్రోన్ షో ఖర్చు పెట్టే పైసలతో కూడా చాలామంది నిరుపేదల ఆకలి తీరే పరిస్థితి ఉంటుంది. చాలామంది నిరుపేదల సమస్యలు తీర్చే పరిస్థితి కూడా ఉంది. మరి ఈ డ్రోన్ షో అవసరం అంటే అవసరం లేని పని. ఇప్పుడు మనకు ఆ రికార్డులు అవసరం లే. మన తెలంగాణని సరిదిద్దుకుని మనం సక్రమంగా ఉంటే మనకి ఈ రికార్డులతో ఉపయోగం ఏం లేదు. డ్రోన్ షోలో మనకు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే పనికి మాలిన పనులు చేసి వీటికి తెచ్చుకున్నామని రేపు మనం కేవలం ప్రచారంలో పెట్టుకోవడానికి తప్పితే ఎందుకు ఉపయోగం లేదు. ఇది ఉపయోగం ఎవరికంటే రాజకీయ నాయకులకి, మీకే ఉపయోగం ఇది. ఈ సమిట్లు, గ్లోబల్ సమిట్లు ఏది చేసినా ఎంత లోపల వేయాలి, ఎంత బయటకు తీయాలనే దాని మీద ఉంటుంది కాబట్టి, సో ఏ ఇన్వెస్టర్ వస్తే వాడి దగ్గర ఎంత లాగాలి, ఎంత గుంజాలి, ఎంత పర్సెంటేజ్లు తీసుకోవాలి, వాడికి ఎక్కడ అక్రమ భూములు కట్టబెట్టాలి, అంతే తప్పితే ఎవడు కూడా ప్రజలకి చేయాలనే నీతి నిజాయితీగా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటోడు ఎవడూ లేడు. ఇప్పుడు మనకి గ్లోబల్ సమిట్ అంత అవసరమా? అంత హ్యాపీగా ఉన్నామా? అంత సక్రమంగా ఉందా తెలంగాణలో? ఒక పక్క నిరుద్యోగులు, ఒక పక్క మహిళలు, ఒక పక్క ఉద్యోగులు, ఇంకో పక్క రిటైర్ ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తి కాలేదు, ఇంకా బకాయిలు తీర్చలేదు మనం, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తీర్చలే ఇంకా మనం, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఇప్పుడు దాకా, నిరుద్యోగులు కనీసం ఉద్యోగం ఇవ్వలేదు, 2 లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయి, ఇంకా 60,000 దగ్గర ఉన్నాం మనం, ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఇవ్వాలి. హైడ్రా బాధితులు ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఇప్పటివరకు ఇల్లు చూపించలే మనం, కనీసం దారి చూపించకుండా వాళ్ళని రోడ్డును పడేసినాం అన్యాయంగా, అక్రమంగా రోడ్డును పడేసినాం. ఈరోజు వాళ్ళ కనీస వసతి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవట్లే. రైతాంగం ప్రధానంగా నాశనం అవుతూ ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. యూరియా బత్తాలు దొరక్క, యూరియా ఇవ్వక సక్రమంగా ఇబ్బందులకు గురై పంట నాశనమై, అకాల వర్షాల వల్ల పంట నాశనమై, మనం ఇస్తానన్న బోనస్ సంగతి పక్కన పెట్టాలి, గిట్టుబాటు ధర కొనుగోలు చేసేటోళ్ళు లేడు ఈరోజు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇన్ని సమస్యల మీద మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనీసం ఆ సమస్యలు తీర్చే కనీసం కొంతైనా కానీ మన సమస్యలు తీర్చాలన్న ఆలోచన లేకుండా ఈరోజు రైజింగ్ తెలంగాణ తీసుకొచ్చి దాన్ని పెద్ద సమిట్ తీసుకొచ్చి పక్క దేశాల నుంచేమో ఇన్వెస్టర్స్ వస్తున్నారని దానికి ఖర్చు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు ఇప్పుడు దానికి ఖర్చు పెట్టడానికి సిద్ధమై, ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడానికి డ్రోన్ షో ఏర్పాటు చేసి
అంత అవసరం లేదు. ఫస్ట్ తెలంగాణలో ఉన్న సమస్యలు తీరిపోతే ప్రజలే మీకు పెద్ద రికార్డు ఇస్తారు. ముందు ఇక్కడ సమస్యలు తీరిపోతే ప్రజలే మళ్ళీ మీకు పట్టం కడతారు. అదే పెద్ద రికార్డు. గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కంటే పెద్ద రికార్డు ఇదే. ప్రజలు మళ్ళీ మీకు పట్టం కట్టడం, దాని మీద ఫోకస్ చేయండి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు. అంతే తప్పితే ఈ గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వల్ల, లేకపోతే ఇంకొక దాని వల్ల, ఇంకో పక్క బీసీల ఉద్యమం నడుస్తూ ఉంది, వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుందా లేదా అనే ఆలోచన ఉంది. ఇన్ని సమస్యల మధ్యలో మనం గ్లోబల్ సమిట్లు చేసి పక్క దేశాల నుంచి ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నాం అన్న పేరు మీద వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్తారు తప్పితే ఎంఓఏల పేరు మీద నడుస్తుంది తప్పితే ఇదంతా ఎంఓఏల వల్ల కనీసం 1% కూడా తెలంగాణకు ఉపయోగం ఉండదు. కేవలం ఎంఓఏల మీద రాసిస్తే ఏముండదు దానివల్ల. మీరు ఫోకస్ చేయాల్సింది ఈ సమస్యల మీద, ఈ డ్రోన్ షోల మీద, లేకపోతే ఇంకొక దాని మీద, లేదా ఇందిరమ్మ చీరలు బ్రాండ్ ఇస్తున్నాం, 800 రూపాయల చీరలు పంచి పెడుతున్నాం మేము, వీటి మీద కాదు మనం ఫోకస్ చేయాల్సింది, సమస్యల మీద ఫోకస్ చేయాలి. ఎవడో ఇందిరమ్మ చీరలు ఇది మన బతుకమ్మ చీరలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు అడుగుతుంటే ఇందిరమ్మ చీర పేరు మీద తీసుకురావడం, ఇవి కాదు మనం చేయాల్సింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇందిరమ్మ చీర మాత్రమే సమస్య కాదు ఇక్కడ. అదే కుటుంబంలో, అదే మహిళా కుటుంబంలో కొడుకు ఉద్యోగం లేకుండా పోతున్నాడు, రైతుకి గిట్టుబాటు ధర లేక చనిపోతూ ఉన్నారు, సకాలంలో యూరియా అందక చనిపోతూ ఉన్నారు, పంట నష్టం పోయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓన్లీ మహిళకి చీరిస్తే సరిపోదు. అక్కడ కుటుంబం హ్యాపీగా ఉండదు. మహిళకి చీరిస్తే, చీర మాత్రం ఏదో నామకావాస్తే ఒక చీర ఇచ్చి ఆ చీరతోనే పోలింగ్కి రండి, మళ్ళీ ముఖ్యమంత్రి పిలుపు. వన్ బెల్ట్ షాప్ ప్లీజ్ అంట ఇప్పించాలని మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వ్యాపారుల క్యూ అంట. ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫోన్ చేయాలని ఒత్తిళ్లు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులు ఓపెన్. అదే సమయంలో బెల్ట్ షాపులు సైతం చేంజ్. కొన్ని గ్రామాల్లో ఒక ట్రెండ్ షాపులకే అనుమతి. అలాగే వాటిని సొంతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు. దక్కించుకునేందుకు పోటీ పడుతున్న యువత. తమ వారికే ఛాన్స్ ఇవ్వాలని గ్రామ పెద్దలు. ఎక్సైజ్ అధికారులను కోరుతున్న స్థానిక లీడర్లంట. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న బెల్ట్ షాపుల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. షాపులను తమకే ఇప్పించాలంటూ ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వ్యాపారులు ప్రాధేయపడుతున్నారు. ఈ మధ్య లక్కీ డ్రాలో మద్యం షాపులను సొంతం చేసుకున్న వ్యాపారులకు డిసెంబర్ 1 నుంచి లిక్కర్ సేల్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇస్తుంది. అందుకే కొత్తగా బెల్ట్ షాప్ బిజినెస్ చేసేందుకు సిద్ధమైన వ్యాపారులు వాటిని సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అందుకోసం హైదరాబాద్కు వచ్చి రూలింగ్ పార్టీ లీడర్ల వద్ద లోబింగ్ చేస్తున్నారు. చాలా గ్రామాల్లో బెల్ట్ షాప్ నిర్వహించేందుకు యువత ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. ఎక్కువ మొత్తంలో లాభాలు ఉంటాయనే ప్రచారంతో ఆ షాపుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రతిరోజు కనిష్టంగా 2000, గరిష్టంగా 5000 వరకు ప్రాఫిట్ ఉంటుందని టాక్ ఉంది.
పైగా పెట్టుబడి సైతం లక్షల్లో ఉండదు. 10 నుంచి 15,000 పెడితే సరిపోతుంది. సాయంత్రం వరకు పెట్టుబడితో పాటే లాభం కూడా వస్తుంది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపును దక్కించుకునేందుకు యువత పెద్ద ఎత్తున పరవేలు చేస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా ఉండే లిక్కర్ షాపు వద్ద బెల్ట్ షాపు నిర్వాహకులు బల్క్గా మద్యం కొనుగోలు చేస్తుంటారు. బాటిల్పై ఉండే ఎంఆర్పి ధర కంటే అదనంగా 40 నుంచి 100 వరకు విక్రయిస్తుంటారు. గ్రామస్తులు సైతం మద్యం కోసం మండలాల కేంద్రంకో పట్టణంకో వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే బెల్ట్ షాపుల కోసం ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఒక్క గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉండాలి అనే నిబంధనను ఎక్సైజ్ శాఖ విధించలేదు. కానీ చాలా గ్రామాలు విచ్చలవిడిగా షాపులు నిర్వహించడాన్ని చెక్ పెట్టేందుకు స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. 1 లేదా 2 షాపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సొంతంగా రూల్స్ పెట్టుకున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే బెల్ట్ షాపులే ఉండవని చెప్పారు. బెల్ట్ షాపులు ఉండకుండా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అది. ఇది ఇచ్చిన హామీల్లో 117 హామీల్లో 137 హామీల్లో 417 అనుకుంటా. 417 హామీల్లో ఇదొకటి, బెల్ట్ షాపులు ఉండకుండా చేస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా ఏమైంది, పైసలు పెట్టి లైసెన్స్ తెచ్చుకున్న పాపం లక్షలు పెట్టి ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైనా కావచ్చు, బార్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వీళ్ళ పరిస్థితి పాపం పైసలు పెట్టి లక్షల పైసలు పెట్టి వీళ్ళు ఇంత పోరాడి ఫైనల్గా ఒక వైన్ షాప్ వచ్చినా లేదా ఒక బార్ అసోసియేషన్కి సంబంధించి బార్ షాప్ వచ్చినా కానీ పాపం వీళ్ళకంటే ఘోరంగా ఎట్లా అంటే బెల్ట్ షాపులు పెరిగినాయి. ఇక్కడ ఇది గ్రామాలకి అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ సిటీలో కూడా ఇదే పరిస్థితి, బెల్ట్ షాపులు ఉంది. ఇప్పుడు గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది. వాళ్ళకి వెళ్ళే లాభం కంటే వీళ్ళకి వచ్చే లాభం ఎక్కువ ఉంది ఇప్పుడు బెల్ట్ షాపుల్లో. మళ్ళీ ఈ విధానాన్ని తీసుకొచ్చి వైన్ షాపులు ఎన్ని మీటర్స్కి ఒకటి ఉండాలనేది కూడా నిర్ణయించకుండా ఇక పక్కనే వైన్ షాపులు అసలు కనీసం క్రమబద్ధీకరణంగా లేదా ఒక డెసిజన్గా ఒక ప్లాన్గా నడిచే పరిస్థితి లేదు. విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇక 10 గంటల వరకే టైం అనేది ఇక లేదు. 10-11 గంటలకు మూసేయాలి అనే కాన్సెప్ట్ లేదు. బెల్ట్ షాపులు ఏంటంటే అర్ధరాత్రులు కూడా వాళ్ళ మద్యం అమ్ముతున్నారు. మరి ఈ పాలసీ సక్రమంగా ఉందా? మరి వీళ్ళని ఎందుకు పట్టుకోవట్లే? సరే, మీరు బెల్ట్ షాపులకి మళ్ళీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇక వైన్ షాపులు పెట్టుకోమని వాళ్ళ దగ్గర లక్షలు తీసుకోవడం ఎందుకు? మనం అదేదో బెల్ట్ షాపులు పెట్టించితే అయిపోయేది కదా. పాపం వైన్ షాప్ ఓనర్ల పరిస్థితి ఇంతే ఘోరంగా ఉంది. వీధికి ఒక బెల్ట్ షాప్ తయారైంది. ఇక ఇప్పుడు మీరు అఫీషియల్గా బెల్ట్ షాపులు ఇవ్వగలిగితే ఇక మొత్తానికి వైన్ షాప్ బంద్ చేసుకోవడం బెటర్. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ తెచ్చుకున్న టెండర్లు అంతా వేస్ట్ అనే అనుకోవాలి. సిటీలో ఇష్టాచరం బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. మరి బెల్ట్ షాపుల్ని నియంత్రిస్తామన్న మాట ఏమైనట్టు? ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏమైనట్టు? మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం. దేశంలో ఏ ఉత్సవాలకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రతిసారి ఇస్తున్నట్టే ఈ ఏడాది నిధులు వచ్చేలా చూస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక మీరేదో అనకూడదు కానీ ఈ మాట ఏదో బిచ్చమేస్తున్నట్టో అట్లనే ఉంది. మీ మాటలు తీరు కానీ మీరు చెప్పే విధానం కానీ అట్లనే ఉంది. ఏదో బిచ్చమేస్తున్నట్టు లేదా సర్లే ఏదో మీ జేబుల్లోంచి తీసి ఇస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తూ ఉన్నారు. వచ్చేలా చూస్తాం. మీరు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ పరిస్థితి ఇట్లుంది. మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి తెలంగాణ పరిస్థితి ఇట్లా ఉంది. కనీసం బడ్జెట్ ఇవ్వకుండా
మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అర్థమైంది. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని, దేశంలో ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడూ లేదని, అందుకే మేడారానికి కూడా హోదా కల్పించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ 1000 స్తంభాల ఆలయంలో కళ్యాణ మండపం పనులు పురోగతిని తెలుసుకున్నారు. తదుపరి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, అలాగే జీడబ్ల్యూఎంసి, అలాగే ఆర్కియాలజీ, స్మార్ట్ సిటీ తదితర అభివృద్ధి పనుల పురోగతిని కిషన్ రెడ్డి సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని, ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. అందుకే మేడారానికి కూడా హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మేడారం జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కేంద్రం జాతరకు ప్రతిసారి నిధులు ఇస్తుందని, ఈసారి కూడా కేంద్ర గిరిజన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నిధులు వచ్చే విధంగా చూస్తామన్నారు. జాతరతో పాటు ఉమ్మడి జిల్లాలోని పురాతన దేవాలయాలకు భారీగా నిధులు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అధికారుల వద్ద ఉందన్నారు. ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చిందన్నారు. భూసేకరణ త్వరగా ఎయిర్పోర్ట్ అథారిటీకి చేస్తే త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. ప్రతి కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిసిఏ అధికారులను ఆదేశించానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇక్కడి ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్ళిపోవాలి. ఏపీ డిప్యూటీ సీఎంపై అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్ళు అంటూ వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి కళ్ళు తగలడం కారణంగా గోదావరి ప్రాంతం ఆగమైపోతుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్కు ఏపీపై ప్రేమ ఉంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్ళిపోవాలని, అలా చేయకుండా కొత్తగా అక్కడ ఆస్తులు ఎందుకు కొనుక్కుంటున్నారని నిలదీశారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా అని ప్రశ్నించారు. సామాన్యుడైన తను 10 ఏళ్లకే సీఎం అభ్యర్థి అవుతానని అంటుంటే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల తర్వాత సీఎం అవుతానంటున్నారని, 70 ఏళ్ల వయసులో ఆయన సీఎం అయి చేసేదేముందని ఎద్దేవా చేశారు. తాము కూడా మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి సినీ హీరోలందరినీ అభిమానిస్తామని చెప్పారు. 2019లో ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ చిత్తుగా ఓడిపోతే కనీసం పవన్ ఒక్కరైనా గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ఉండేవారని తాను కూడా బాధపడ్డానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని గెలిచి పదవి తెచ్చుకున్నారని, పొత్తు లేకుండా ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సత్తా ఏమిటో తెలిసేదని అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించారు కరెక్టే, కానీ కనీసం ముఖ్యమంత్రి దీన్ని పట్టించుకోవట్లేదు. ఏంటంటే వాళ్ళు ఒకటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది ఇప్పుడు అనేది స్పష్టమవుతూ ఉంది. జరుగుతున్న విషయాలు, డెసిషన్స్ మీద కావచ్చు, రకరకాల అంశాలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఇంపాక్ట్ చాలా కనపడతా ఉంది ఇక్కడ. చాలా విషయాలు మీరు చేసే ఈ స్ట్రాటజికల్ విషయాలు, బీజేపీ వాళ్ళకి మీకు జరుగుతున్న అంశాలు, ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కనుసైగల్లోనే తెలంగాణ గవర్నమెంట్ నడుస్తున్నట్టుగా కనపడతా ఉంది ఇక్కడ. ఇది చాలా పెద్దవాడైనా కానీ అది అనాల్సి వస్తుంది. జరుగుతున్న ఐడియాలజీ, చేస్తున్న పనులు, మీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ చూస్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడికి ఎక్కువ ఊతం ఇచ్చేటట్టు కనపడతాం.
సో పాపం అనిరుద్ధ్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇక ఆపుకోలేక మాట్లాడే అంశాలే తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు దీన్ని పట్టించుకోవట్లే. ఇదిగా విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి నుంచి దీని మీద చలనం లేదు. తెలంగాణ ఎటుపోతే ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు ఎటుపోతే ఏమవుతుంది, అతని వరకు ఈ 5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి అంతే. ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత అయితానో లేదా అనే క్లారిటీ ఆయనకే లేదు. అసలు అయితానా లేదా అనే డౌట్ ఉంది ఇప్పటికీ ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న దాంట్లో చక్కబెట్టుకుంటే అయిపోతుంది అనే కాన్సెప్ట్లో ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. రెండు పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్ అంట. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎలక్షన్ వాయిదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బ్రేక్ పడింది. జూలూరుపాడు మండలం కేంద్రమైన జూలూరుపాడు, అలాగే ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీలకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నోటీసు జారీ చేయకూడదని జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పంచాయతీలను షెడ్యూల్ ప్రాంతాలుగా పరిగణించడంపై హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ములకలపల్లి నుంచి పర్వతనేని అమర్నాథ్, అలాగే జూలుపాడు నుంచి రామారావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా శనివారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుల విచారణ పెండింగ్లో ఉన్నందున న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు గౌరవిస్తూ ఈ 2 పంచాయతీల్లోనూ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్ సంబంధిత రిటర్న్ అధికారులకు అలాగే ఎంపీడీఓలకు సూచించారు. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. పోటెత్తిన పోటీ ఇందులో కూడా ఇంచుమించు సర్పంచ్ ఎన్నికల 2వ విడత గురించి అలాగే మొదటి విడత దాని గురించే వార్తలు కనపడతా ఉన్నాయి ఆంధ్రజ్యోతిలో కూడా. పోటెత్తిన పోటీ చివరి రోజే 20,000కు పైగా నామినేషన్లు అంట. తొలి 2 రోజులతో పోలిస్తే 4 రెట్లు. ఓటు కోసం క్యూలో నిలబడ్డ ఓటర్ల నామినేషన్ కోసం రాత్రి కూడా లైన్లో అభ్యర్థులు. నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు. అది చెప్తున్నాగా వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల ప్రభావం ఎక్కువ శాతం ఉంటుంది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు. ఎందుకంటే నెక్స్ట్ ఉన్నది ఇదే. ఇక 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పడుతుందా లేదా ఇక అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు అనేది ప్రధానం అయిపోయింది. ఈ ఎన్నికల్లో పంచాయతీలు గెలవడం తర్వాత ఎంపీడీసీ, జెడ్పీడీసీ అలాగే జెడ్పీ చైర్మన్లకు సంబంధించి ప్రాతినిధ్యం వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక ఎవరికి వాళ్ళ అభ్యర్థుల్ని వాళ్ళకు సానుకూలంగా వ్యక్తుల్ని సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. పార్టీల ప్రభావం ఇన్వాల్వ్ అవుతుంది. మండలాల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు, సొంత పార్టీలో పోటీ ఉన్న చోట్ల సర్దుబాటులు, పార్టీ రహితమైన సై అంటే సై అంటున్న పార్టీలు, పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం నేతల మంతనాలు. పెద్ద సంఖ్యలో పంచాయతీల ఏకగ్రీవం. నేటి నుంచి 2వ విడత ఎన్నికలకు నామినేషన్లంట. సొంత డబ్బులతో అభివృద్ధి పనులు, బిల్లులు రాక లక్షల్లో అప్పులు, భూములు అమ్ముకొని ఇల్లు గుల్ల. పొట్టకూటి కోసం ఉన్న ఊళ్ళోనే కూలీలుగా కొందరు. ఉపాధి కోసం హైదరాబాద్ బాట. వేతనం 6,500 మాత్రమే. ఎన్నిక కోసం లక్షల్లో ఖర్చు. అన్నీ తెలిసి సర్పంచ్ పదవికి సై నేనంటూ పోటీ. ఏదేమైనా అది తక్కువ పక్కన పదవి 3,000 కోట్ల మీద ఇప్పుడు కన్నుంది. 3,000 కోట్ల మీద ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఎదురు చూసేది ఆ 3,000 కోట్ల గురించే. ఇలా బీసీలకి 42% ఇవ్వకపోయినా పర్లేదు,
బీసీలకి అన్యాయం జరిగినా పర్లేదు, బీసీలు రోడ్లు ఎక్కినా పర్లేదు, బీసీలకి ఏం జరిగినా పర్లేదు, కానీ వీళ్ళ 3,000 కోట్ల కోసం ఇప్పుడు ఎన్నిక పెడతా ఉన్నారు. ఇది అధికార పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. అధికార పార్టీ చెప్పేది ఇదే. 3,000 కోట్లు స్టక్ అయిపోయినాయి కాబట్టి ఆ పైసల కోసం ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నిక పెట్టాలని. మరి ఆ 3,000 కోసమే, ఆ 3,000 మీద కన్నుంది ఇప్పుడు. ఇక్కడ జీతం ఎంత, జీతంతో సంబంధమే లేదు సర్పంచ్కి. నిధులు వస్తే సర్పంచ్ అభ్యర్థులు ఎవరికైనా కానీ నిధులు వస్తే అసలు జీతంతో సంబంధం లేదు వీళ్ళకి. భూ దందాలు చేసి మళ్ళీ భూ కబ్జాలు చేసి రేపటి నుంచి సీఎం పట్టణ బాట అంట. వారం రోజుల పాటు ప్రజల మధ్యనే రోజుకో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పంచాయతీ ఎన్నికల కోడ్తో ఇబ్బంది లేకుండా పట్టణాల్లోనే కార్యక్రమాలంట. ఇట్లా ఉంటుంది పంచాయతీ. మరి ఇప్పటి వరకు ఏం చేసిండు? సరే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చాకైనా మారిందంటే ఈ ఎన్నికల కోసమే రాజకీయ నాయకులు ఉన్నట్టుగా కనపడతాం. మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏమైండు? అసలు ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావట్లేదనే కదా బాధ. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అంటే రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. ఏడో తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, జిల్లాల వారీగా పర్యటిస్తారనమాట ఈయన. ఎందుకు? సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. లేకపోతే ప్రజలతో అవసరమే లేదు. ప్రజలు రోడ్డును పడితే ఏమవుతుంది? ప్రజలు క్యూలో నిలబడి యూరియా బత్తాల కోసం కొట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. కేవలం ఏంటంటే మనకు ఉపయోగం ఉంటేనే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు ఉపయోగం ఉన్నప్పుడు, ప్రజలకు అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నప్పుడు, ప్రజలకు సరైన సక్రమంగా పరిపాలన వెళ్ళినప్పుడు మనం వెళ్ళాం ప్రజల్లోకి. ఎప్పుడు వెళ్తామంటే మనకు అవసరమైనప్పుడు, అది కూడా జిల్లాల వారీగా మనం పర్యటించి వస్తాం. ఇప్పుడు ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఆడిస్తూ ఉన్నారు. ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ప్రచారం చేస్తాడు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏమవుతుంది? మంత్రులకేమో నిద్ర ఇంకా తీరలే. ఇక వాళ్ళ మీద పెడితే మళ్ళీ ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఇక నేను తిరగబట్టే వచ్చింది అన్న కాడికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏ ఆలోచనతో ఉన్నాడంటే, నేను తిరగబట్టే, నేను ప్రచారం చేయకపోతే ఉప ఎన్నికలో గెలిచినా అనుకుంటున్నాడు. మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం అవుతారు. రెండో తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. అక్కడి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు, పొదుపు మహిళలతో సమావేశం అవుతారు. 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటు 491.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పట్టణ మౌలిక వసతుల కల్పన నిధి నుంచి 18.70 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు ప్రారంభించున్నారు. అలాగే 5వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పర్యటిస్తారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి భూమి పూజతో పాటు సుమారు 637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. 1800 కోట్లతో చేపడుతున్న ఎద్దుల జలాల ప్రధాన కాలువ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరగా సిద్దిపేటలో పర్యటిస్తారు. 78 కోట్ల అంచనాతో నిర్మించనున్న జిల్లా జైలు భవనం నిర్మాణంతో పాటు 300 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.
కోడ్ పరిధిలోకి రాకుండా ఏత్ర షెడ్యూల్ అంట. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి రాకుండా ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. కొన్ని పట్టణాల అభివృద్ధి పనులు పంచాయతీల పరిధిలోకి కూడా వస్తుందంటూ ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయని అనుమానం ఉన్నటువంటి వంటిని ముఖ్యమంత్రి శంకుస్థాపనల షెడ్యూల్ నుంచి తొలగించారు. కేవలం పట్టణ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులకే భూమి పూజ చేసేలా పర్యటన ఖరారు చేశారంట. ఇప్పుడు అన్నీ జరుగుతాయి. ఇవన్నీ కేవలం శంకుస్థాపనలే, కేవలం మాటల వరకే. ఈ పనులు పూర్తవ్వాలంటే ఎన్నికల తర్వాతే కానిచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఎన్నికల తర్వాత మనం ఏం చేస్తాం, ఇవన్నీ చూసిన తర్వాత అరే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఓట్లేస్తాం. ఇక తర్వాత ఇక అది భూస్థాపితం అన్నమాట. ఇవన్నీ కేవలం శంకుస్థాపన చేసి వదిలేసి ఒక శిలాఫలకం వేసి వదిలేస్తారు. ఇక రేవంత్ రెడ్డి పేరు మీద శిలాఫలకం ఒకటి వేస్తారు, అంతే కథం. బడ్జెట్ లేని టైంలో మరి ఇంత ఘనం బడ్జెట్ ఎట్లా వస్తుంది మరి వీళ్ళకి? ఒక ఉప ఎన్నికల్లోనే దాదాపు 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన వీళ్ళు మరి ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు చెప్పిన శంకుస్థాపనల రూపంలో చెప్పిన అంశాలకే దాదాపు 1000 కోట్లు కావాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు పైసలు? అసలు పైసలే లేవన్న గాడికి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఈ పనులన్నీ ఎందుకు చేయలే? జిల్లాల్లో మీరు చేయవలసిన పనులే కదా ఇవన్నీ. కేవలం వారం రోజుల్లో ఈ పనులన్నీ చేస్తున్నారు. వారం రోజులు అనుకుందాం. మరి ఇప్పటి వరకు కనీసం సంవత్సరాలు గడుస్తున్నా ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారు, మాకు ఈ పనులు చేయండి అని అడుగుతున్నారు, ప్రజల్లోకి రండి అని అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రిని. కానీ మరి ఇప్పటి వరకు ఏమైనా ముఖ్యమంత్రి అంటే ఇప్పటి వరకు ఈ పనులు గుర్తు రాలే. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఎక్కడ తరిమి కొడతారేమో అన్న భయంతో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని మనం బేజారు చేసుకుని ఖచ్చితంగా వీటిని తూకం వేయలేం మనం. ఖచ్చితంగా ఈ పనులన్నీ అవుతాయి అంటే కేవలం శంకుస్థాపన రూపంలోనే పెండింగ్లో ఉంటాయి. సో ఓట్ల తర్వాత మళ్ళీ మామూలు యథావిధి ప్రజలను వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారు. కాబట్టి ఆలోచించుకోండి ప్రజలు కూడా. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టండి. అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఎన్హెచ్ఆర్సి ఆదేశాలు. వరుస బస్సు ప్రమాదాలపై కమిషన్ ఆందోళన. మానవ హక్కుల రక్షణ చట్టం కింద విచారణ. దేశంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న బస్సు ప్రమాదాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటు బస్సుల్లో భద్రతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర అలాగే రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలపై అందిన ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సి స్పందించింది. ఇందులో ఓ పిటిషన్పై మానవ హక్కుల రక్షణ చట్టం 1993 సెక్షన్ 12 కింద మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక కనుంగో విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లో ప్రైవేట్ స్లీపర్ బస్సుల రూపకల్పనలో లోపాల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, కొన్ని బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ ప్రయాణికుల కంపార్ట్మెంట్ నుంచి పూర్తిగా వేరు చేయబడుతుందని, అలాగే దీనివల్ల ప్రమాదాల సమయంలో డ్రైవర్ తప్పించుకుంటుండగా ప్రయాణికులు మాత్రం మంటల్లో చిక్కుకుని మరణిస్తున్నారు. ప్రమాదాన్ని ప్రయాణికుల సకాలంలో గుర్తించకుండా అడ్డంకిగా మారుతుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును కాలరాయడమే. ఈ ఘటనలను
తయారు చేసే కంపెనీలు అలాగే వాటి ఫిట్నెస్ ఆమోదించే అధికారుల నిర్లక్ష్యమని నిర్ధారించారు. అలాగే భద్రత ప్రయా బస్సులో భద్రతా ప్రమాణాలు పెంపొందించడంతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం నిర్ణయించేలా జోక్యం చేసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. దీన్ని విచారించిన ప్రియాంక కనుంగో ఇందుకు సంబంధించిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అలాగే పూణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్కు నోటీసులు జారీ చేయాలని రిజిస్టర్ని ఆదేశించారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనలకు సంబంధించి తీసుకున్న చర్యలపై 2 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారంట. ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ అంట. తాత్కాలికంగా డ్రైవర్ల నియామకం. ఇప్పుడు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ల నియామకానికి చర్యలు. డ్రైవర్ శ్రామిక్ పోస్టుల వివరాలు నేటికి వెల్లడించని అధికారులు. ఆర్టీసీలో ప్రభుత్వ భర్తీ చేస్తామన్న 3038 ఉద్యోగాలపై నిలినీడ కమ్ముకున్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అలాగే ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఇది ఎడబెట్టండి. బెనిఫిట్స్ అందక చికిత్సకు డబ్బులు లేక రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి అంట. ఏకకాలంగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపు. క్యాన్సర్ చికిత్సకు బీరయ్యది ప్రభుత్వ హత్య. పెన్షనర్ల సంఘం. సో బీరయ్య ఆల్రెడీ ఇంతకుముందు అతను ఇబ్బందులో ఉన్నారని కూడా ప్రభుత్వం స్పందించాలని వార్తలు రావడం జరిగింది. ఇలాగే ఇదే రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేసే ప్రభుత్వానికి కూడా లేఖ రాసి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్టుగా కనపడతా ఉంది. ఫైనల్గా ఆయన చనిపోవడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడు బలయ్యాడు. ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో వైద్యానికి డబ్బులు అందక మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే మహబూబాద్ జిల్లా కేశముద్రం మండలం
పెనుగొండకు చెందిన పెనుగొండకు చెందిన మళ్ళీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడు బలయ్యాడు. ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో వైద్యానికి డబ్బులు అందక మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన కంకాల బీరయ్య 61 సంవత్సరాలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా 2024 డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ పొందాడు. కొంతకాలంగా బీరయ్య క్యాన్సర్తో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాట్యుటీ అలాగే కమ్యూటేషన్ అలాగే జీపీఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ సకాలంలో రాలేదని ఆల్రెడీ వార్తల్లో ఇది రావడం జరిగింది. బీరయ్యకు భార్య లక్ష్మి, 2 కూతుర్లు, కుమారుడు ఉన్నాడు. కుమార్తెలకు వివాహం అయింది. కుమారుడు గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బీరయ్య తన వద్ద ఉన్న 5 లక్షలతో పాటు ఇతరుల వద్ద మిత్తికి తెచ్చుకున్న డబ్బులను తన వైద్యం కోసం ఖర్చు చేశాడు. రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని గీసుకొండ మండలం కీర్తినగర్లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు రాకపోవడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. బీరయ్యకు ప్రభుత్వం నుంచి 43 లక్షలు రావాల్సి ఉన్నది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుండగా డబ్బులు అందక పోవడంతో శనివారం మృతి చెందాడు. బీరయ్య అంత్యక్రియలు కీర్తినగర్లో నిర్వహించారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యంతో డబ్బులు సకాలంలో అందక వైద్యం చేయించుకోలేక బీరయ్య మృతి చెందాడని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ పెన్షన్దారులు మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీరయ్య మృతిని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి వాళ్ళు దాచుకున్న పైసలే ఇప్పుడు వాళ్ళు అడిగేది. వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేసినంత కాలం కూడా వాళ్ళు దాచుకున్న ఉద్యోగం విరామణ జరిగిన తర్వాత వచ్చే డబ్బుల కోసం వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఇది ప్రభుత్వం నుంచి మీ జేబుల్లోంచి ఇవ్వాల్సిన పైసలు కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి తీయాల్సిన పైసలు కాదు. వాళ్ళు ఆల్రెడీ పిఎఫ్ల కింద రకరకాల వాటి కింద వాళ్ళు దాచుకున్న డబ్బుని వాళ్ళ బెనిఫిట్స్ని వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దీని మీద స్పందించట్లేదంటే ఈ పైసలు వాడేసిరు. దాదాపు 11,000 కోట్లు డబ్బుని ఇక వేరే వాటికి మళ్లించుకున్నారు. ఎవరు తినాల్సింది తిన్నారు, జరిగింది. ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ పైసలు ఎక్కడ ఉన్నాయి? పైసలు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు 11,000 కోట్లు వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి 43 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ పైసలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు పైసలన్నీ 11,000 కోట్లు. ఇక అందుకనే ప్రభుత్వం ఇక స్పందిస్తే మళ్ళీ ఇప్పుడు ఒకరికి స్పందించామనుకో ఇక అందరూ అడుగుతారనే కాడికి ఎవరికి స్పందించకుండా సైలెంట్గా ఉంది ప్రభుత్వం. వీటి మీద మాట్లాడట్లే. వీళ్ళు కూడా అందరి అధికారులకి కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు, కన్సల్ట్ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు, అన్నీ జరిగాయి. కానీ ఎవడు పట్టించుకునే దాఖలాలు పోలే, ఎవడు పట్టించుకోవట్లే. ఎందుకంటే కారణం ఇది, 11,000 కోట్లు వీళ్ళు దాచుకున్న డబ్బుని అక్రమంగా ప్రభుత్వం వాడుకుంది. దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎట్లా వాడిరు, దేనికి వాడిరు, అసలు వీళ్ళ డబ్బుని మీరు ఎట్లా వాడిరు అనేది క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒకవేళ దీని మీద కనుక క్లారిటీ వచ్చింది అనుకోండి, ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన పరిస్థితి. అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది ఆ డబ్బులని? సో వీటన్నిటి కోసమే వాళ్ళు రియాక్ట్ అవ్వట్లే ప్రభుత్వం. కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. అసలీ విలన్ కాంగ్రెసే అంట. తెలంగాణ కథానాయకుడు కేసీఆరే.
కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జయత్రయాత్రన అని ఒక్క బక్క పలుచని వ్యక్తి ఇచ్చిన సమరనాదం యావత్ జాతిని ఏకం చేసింది. 11 రోజుల పోరాట సముద్రం పోటెత్తి సునామీని సృష్టించింది. అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం వచ్చినట్టు, పెను తుఫాన్ తీరం దాటినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరంపై సిగమూగింది. అలాగే మడిదన్నే రైతు, బడికెళ్ళే బాలుడు, కార్ఖానాలో కార్మికుడు, అలాగే కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు లాయర్, తెల్లకోటు డాక్టర్, అలాగే కలం పట్టిన జర్నలిస్ట్, ఎన్ఆర్ఐలు బరిగీసి కొట్లాడిన అపురూప ఘట్టం. నిన్న దీక్షా దివాసుకు సంబంధించి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ప్రాణాల పణంగా పెట్టి లక్ష్యాన్ని ముందండు, అలాగే దీక్షతో 4 కోట్ల ప్రజల గతిని మార్చిండు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రకు ఒక ఘట్టం, అలాగే రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన సుదినం, అలాగే గులముల ఎగుర్లట ఇక గొంతు కాలమే, వచ్చే కాలమంతా గులాబీ సేనలదే, ఇంకా కుంభకోణాల అలాగే కుంభకర్ణుల భరతం పడతాం, సింహాసనంపై మళ్ళీ సింహాన్ని కూర్చోబెడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపంట. తెలంగాణ భవన్లో అట్టహాసంగా దీక్షా దివాస్, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గులాబీ శ్రేణులు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు బయట కనపడకపోవడం అనేది కూడా పెద్ద చర్చ. నిన్న కాంగ్రెస్ నాయకులు కూడా దీనికి సంబంధించి కూడా కౌంటర్లు వేసిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అని వీళ్ళు, దీక్షా దివాస్ పేరు మీద వీళ్ళు. సో ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అన్నోడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండని నిన్న కేటీఆర్ అంటున్నాడు. సో దీన్ని తిప్పికొట్టేటట్టు ఇది దీక్షా దివాస్ కాదని చెప్పి రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. సోనియా గాంధీ ఇవ్వబట్టే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అన్యాయం, అప్పుడు జరిగిన ఇబ్బందుల వల్లే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరని మనం గతం నుంచి మనం మాట్లాడుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా మనం చూసాం. ఇప్పుడు 2 సంవత్సరాలుగా చేయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు. మళ్ళీ పట్టం కట్టడం అనేది, మళ్ళీ కేసీఆర్కి పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 ప్రభుత్వాలను చూసిన వ్యక్తులు వీరు. 2 ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా జరిగిందంటే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కోసమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం చేస్తుందంటే, కొత్తగా అభివృద్ధి పనులు లేవు, కొత్తగా ఇచ్చిన పథకాలు లేవు, ఇస్తానన్న పథకాలకే గండి కొట్టే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎక్కే పరిస్థితి ఉంటుందా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సిట్టింగ్ స్థానాల్లోనే బీఆర్ఎస్ పార్టీని ఓడించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ ఏమో ఇప్పటికీ బయటికి రావట్లేదు. ఇప్పుడు ఇన్ని ఉప ఎన్నికల్లో నిజంగా కేసీఆర్ బయటకు వస్తే ఎట్లా ఉండేదో మరి. కానీ మరి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడడానికి లేదు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, దీనికి ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడట్లే. ఏ సమస్య మీద కూడా ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి మాట్లాడట్లే. మరి ఈ నేపథ్యంలో ప్రజలు మరి అదే ప్రతిపక్ష నాయకుడిని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందా అంటే కష్టం. అది ఇప్పుడు ప్రజలు కదా ఇక్కడ ఫైనల్ తీర్పు ఎవరు, ఫైనల్ జడ్జిమెంట్ ఎవరంటే ప్రజలు. మరి ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ మీద మక్కువ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు, మరి ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుందా లేకపోతే సానుకూలత వస్తుందా అనేది చూడాలి. దీన్ని బట్టే ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించుకోవడం కాదు. ప్రజలు మళ్ళీ పట్టం కట్టే ప్రయత్నం జరగాలి.
ఇంచుమించుగా అన్ని పేపర్‌లో కూడా, అన్ని పత్రికల్లో కూడా ఇంచుమించుగా ఇవే వార్తలు కనపడతా ఉన్నాయి. సో, దాదాపు ఇగ అన్ని పత్రికల్లో కూడా దాదాపు ఇవే వార్తలు కనపడతా ఉన్నాయి. సో, ఏదేమైనా గానీ ఇక స్థానిక సంస్థ ఎన్నికల నగారా మోగింది. ఇక 11 తారీఖు పోలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతా ఉంది. మొదటి విడత, రెండో విడత 14 తారీఖు, మూడో విడత 17 తారీఖుతో క్లోజ్ అవుతా ఉన్నాయి. సో, ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ దశ అనేది ఖచ్చితంగా ఇంకా ఎప్పటికప్పుడు ఆ పోలింగ్ రిజల్ట్ అనేది అదే రోజు బయటకొచ్చే పరిస్థితి కాబట్టి